గుడి ఏది, ఆ గుడి ఏది? అన్నదాన శిబిరంలో ఆగిపోని వడ్డనేది, పరమాన్నం పులిహోరల ప్రసాదాల పలుకులేవి, ఆకలినే మరిపించిన ఆ కాలపు గుడి ఏది? ఇప్పుడు చూస్తే పూజారికి మెతుకులేని బతుకు ఏమి? గుడి ఏది, గుడి ఏది, ఆ గుడి ఏది? పురాణాలు వినిపించిన తోరణాల గుడి ఏది? మంచి చెడులు తెలిపిన ఆ గురువు లాంటి గుడి ఏది? గుడి అన్నది కూలిపోతే విలువలకు ఉనికేది? గుడి అన్నది లేకపోతే జాతి గరిమ ఇంకేది? మన జాతి గరిమ ఇంకేది? గుడి ఏది, గుడి ఏది, ఆ గుడి ఏది? ఇది నేను పాడిన ప్రతి అక్షరం ఇందులో ఇది శాస్త్రి గారి మనసు. శాస్త్రి గారి గురించి వెంకటరావు గారు పెద్దలు చాలామంది చెప్పారు. శాస్త్రి గారి ఆ సమదర్శనం, ఆ స్థితప్రజ్ఞత ఎట్లా ఉంటుందంటే, దివ్వెను వెలిగించకుండా ఉండలేను నేను. ఒక ప్రతిభ కనిపిస్తే దాన్ని వెలిగించకుండా ఆయన ఉండలేడు, హత్తుకుని ఎత్తుకోకుండా ఆయన ఉండలేడు. ఆయన కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఆయన బలహీనతలు లేని మనిషి ఏం కాదు. ఆయన ఈ హ్యాస్ సో మెనీ వీక్నెస్లు. ఎన్ని వీక్నెస్లు ఉన్నాయో చెప్తాను చూడండి. మీకు చూడడానికి ఏదో ఋషిలాగా కృషిలాగా కనిపించవచ్చు, కానీ మీకున్న బలహీనతలు చెప్తా. దివ్వెను వెలిగించకుండా ఉండలేను నేను, నవ్వును చిదిమేస్తే చూస్తుండలేను నేను, మనసే పంజరమైతే బ్రతికి దేనికి, మనసే పంజరమైతే బ్రతికి దేనికి, గువ్వను ఎగరేయకుండా ఉండలేను నేను, చెట్టు నీడలోన సేద తీరిన పిదప. ఆయన అంటుంటాడు, దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ చెట్టు నీడలోన సేద తీరిన పిదప, ఆకును తుంచేస్తే చూస్తుండలేను నేను. చెట్టు నీడలో ఎవరి దగ్గరన్నా ఎంత ఉపకారం పొందితే దానికి లాయల్గా ఉండాలనుకోవడం, దానికి కృతజ్ఞులై ఉండాలనుకోవడం, ఈ వ్యక్తిత్వాన్ని చాలా గొప్పగా మనం అందరం నేర్చుకోవాలి. శాస్త్రి గారు ఇలాంటి వ్యక్తి దగ్గర ఆయన అంటే నేను కొన్ని విషయాల్లో చాలా ఆయన ఒక పరశురాముడిలాగా వెళ్ళిపోతాడు. ఆయన ఒక్కొక్కసారి నాకు ఒక అవధూతలాగా అనిపిస్తాడు. ఒక్కొక్కసారి ఏంటి ఇలా మాట్లాడేంటి అని అనిపిస్తుంది నాకు. అవధూతలు అర్థం కాదు. కాబట్టి ఒక మనిషిలో ఇంత తత్వశాస్త్రాన్ని, ఇంత తత్వదర్శనాన్ని, ఆత్మదర్శనాన్ని మనం చూడగలగడం అన్నది చాలా గొప్ప విషయం. నేను ఎప్పుడు మాట్లాడినా అంటే నేను ఈ మాట చెబుతూ నా ప్రసంగాన్ని ముగిస్తాను. నేను ఎప్పుడు శాస్త్రి గారితో మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత నాకు అనిపించేది ఏంటంటే, అమ్మయ్య ఇవాళ ఒక మనసుతో మాట్లాడాను అనిపిస్తుంది నాకు. ఎందువల్ల అంటే తెల్లారు లేస్తే నేను ఎక్కువగా పర్సులతోనే మాట్లాడుతుంటాను కాబట్టి. నమస్కారం. శ్రీనివాస్ గారి ఆవేదన అది అందరి ఆవేదన. అందరిలో గూడు కట్టుకున్న గుడిలో గూడు కట్టుకున్నటువంటి గుడిని గురించిన ఆవేదన చాలా చక్కగా వ్యక్తీకరించారు. శాస్త్రి గారి పట్ల వారి అభిమానాన్ని చాటుకున్నారు. ధన్యవాదాలు. ఐ న్యూస్ ఎడిటర్ శ్రీ విఎస్ఆర్ శాస్త్రి గారిని, అలాగే ధాత్రి కమ్యూనికేషన్స్ మధుసూదన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈనాటి కార్యక్రమంలో సంగీత విభావరిని నిర్వహించి తమ గానామృతాన్ని పంచినటువంటి
విపంచి మ్యూజికల్ అకాడమీ అధినేత ఎం శశిధర శర్మను సత్కరించవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అభ్యర్థిస్తున్నాం. ఎం శశిధర శర్మ చిన్ననాటనే సంగీత సాధన చేసి ఎంతో మంది బాలబాలికలకు తాను సంగీత గురువుగా విద్యను అందిస్తున్నటువంటి వ్యక్తి. అలాగే ఇవాల్టి కార్యక్రమంలో వేద పఠనం గావించినటువంటి బ్రహ్మశ్రీ జనమంచి విశ్వనాథ శర్మ గారిని, సీతారామ శర్మ గారిని సత్కరించవలసిందిగా ఎల్వి ప్రసాద్ గారిని ఎల్వి సుబ్రహ్మణ్య మహోదయుల్ని అభ్యర్థిస్తున్నాం. రాష్ట్రపతి అవార్డు గ్రహీతలైనటువంటి వేద పండితులు వీరు. ఇప్పుడు ఐ న్యూస్ ఎడిటర్ శ్రీ విఎస్ఆర్ శాస్త్రి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. సభలో మాట్లాడిన వక్తలంతా శాస్త్రి గారి కాలం నుంచి జాలువారిన తర్వాత చదివి వాళ్ళు పొందిన అనుభూతులు చెప్పారు. శాస్త్రి గారి కలం ముందు, జాలువారడానికి ముందు ఆయన చేసే కసరత్తు ఏంటో ఆయన దగ్గర ఓనమాలు దిద్దుకున్న వ్యక్తులుగా మేము అబ్జర్వ్ చేసినవి ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను. ఆకలి రాజ్యంలో కమల్ హాసన్ పాత్ర ఒక మాట అంటుంది, బతకాలంటే ఎలాగైనా బతకొచ్చు, ఇలాగే బతకాలనుకుంటున్నానే అని. రాయాలంటే ఎలాగైనా రాయొచ్చు. పత్రికల్లోనూ టీవీల్లోనూ మీరు చూస్తుంటారు, ఒకే వార్త విభిన్నంగా వస్తూ ఉంటుంది. శాస్త్రి గారు రాసేది ఆ విభిన్నతల్లోనే వైవిధ్యమైన శైలి. ఒక వార్త చెప్తాను మీకు. స్వామీజీల్లో ఇప్పుడు మనం వేదిక మీద చూసిన సత్సంగులు, పరివ్రాజకులైన స్వాములు ఉంటారు. మనం వార్తల్లో కూడా చాలా చూస్తుంటాం. దొంగ స్వాములు, బాబాలు, జనం చేతుల్లో దెబ్బలు తినే బాబాలు, మోసం చేసే బాబాలు, డబ్బులు వసూలు చేసే బాబాలు. ఒక ఊరికి ఒక బాబా వస్తాడు. వచ్చి ఆ ఊరిలో గొర్రెల కాపర్లని, బర్రెల కాపర్లని, గుర్రాల కాపర్లని, రైతుల్ని, అమాయకులందరినీ పిలిచి, మీకు ధనం సంపాదించుకునే ఒక మంత్రం ఉపదేశిస్తాను, మీకు తోచిన కానుకలు నాకు ఇచ్చేయాలండి అంటాడు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ గొర్రె పిల్లల్ని, మేక పిల్లల్ని, గుర్ర పిల్లల్ని స్వామివారితో చెవిలో మంత్రం ఉపదేశింపజేసుకోవడం, ఆయనకు ఆ మేక పిల్లను, గొర్రె పిల్లని ఇచ్చి వెళ్ళిపోవడం. ఈ మంత్రాలన్నీ అయిపోయాక జనానికి తెలుస్తుంది అది బాబా మోసం చేశాడని. తమకు చెప్పిన మంత్రం తమకు సరిగా వినపడలేదని, తమకు చెప్పిన మంత్రం తమకు పనిచేయట్లేదని ఆ ఊర్లో వాళ్ళంతా బాబాను కొడతారు. ఈ వార్తని మామూలు రిపోర్టర్లు, మాలాంటి వాళ్ళు, మందమతులు, లేకపోతే సాధారణ రిపోర్టర్లు అయితే ఇలా స్వామీజీ మోసం చేశాడు, కొట్టారు, పోలీస్ కేసు అయింది, స్వామీజీకి అరదండాలనే హెడ్డింగ్తో చదువుతాం. అలా కాకుండా ఆ స్వామి చేసిన మోసానికి ఒక గుర్ర పిల్లనిచ్చిన ఆసామి స్వామీజీ దగ్గరికి వచ్చి, నీ గుసగుసలు నువ్వు తీసుకొని నా గుర్ర పిల్లని నాకు అంటాడు. వార్తని ఇదే బిగినింగ్తో మొదలు పెడితే గుసగుసలు వెనక్కి ఎలా తీసుకుంటాడు? ఆయన చెవులో ఏదో చెప్పాడు, వీడు విన్నాడు, వీడికి సరిగా వినపడలేదు. సో వార్తని ఈ బిగినింగ్తో మొదలుపెట్టి, ఈ హెడ్డింగ్తో మొదలు పెడితే ఈ గుసగుసలేంటి, గుర్రపిల్ల ఏంటి అని వార్త చదువుతారు. సింపుల్గా శాస్త్రి గారి స్టైల్ అది. నమస్కారం. సద్గురు శ్రీ ముత్తేవి సీతారాం గారు తమ అనుగ్రహ భాషణాన్ని అందిస్తారు. వాసుదేవ
వాసుదేవ వాసుదేవ. ఓం స్ఫుర్భ్యో నమః. ఆరాధ్నమో యతీంద్ర శ్రీపదాబ్జే సత్వసిద్ధయే యద్రజోలేశ విక్షిప్తం సమస్తం చరజస్తమః సీతారామ యతీంద్ర శ్రీ భావవాంగ్మయ బోధకం సహస్రముఖ సందీప్తం శ్రీలక్ష్మణయతిం భజే. సీతారామానుజం మౌనిం దైవీ గుణమహాఖనిం దయామృతధనుం వందే శ్రీమహాపూర్ణదేశికం యకిరాలకులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవిష్ణుచరణోద్భాతి హృత్కుశేషయ సుందరం వందే త్వామవధూతేంద్రం విశ్వగౌరాంగరూపిణం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం రుద్రదుస్సమరూపాయ వేదాహరణకర్మణి ప్రణవోద్గీతవపుషే మహాస్త్రశరసే నమః. ఓం రత్నాకరాధౌ తపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపతే తే అంఘ్రియుగం స్మరామి. వాసుదేవ 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 సుఖ్యం సభాయ నమః. మన శాస్త్రి గారిని భరించడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే నిండు మనంబు నవ్య నవనీత సమానం పలుకు దారుణా ఖండల శస్త్రతుల్యము. మాట అవతల వ్యక్తి శ్రేయస్సుకి అవసరమైంది అనుకున్నప్పుడు ఎంత కఠినంగా ఉండడానికి అవసరం అంత కఠినంగా ఉండేటువంటి పరిస్థితి. అప్పుడు దానికి గురైన వాళ్ళకి తట్టుకోవడం కష్టమైన విషయం. ఎందుకంటే నిజం నిష్ఠూరంగా ఉండొచ్చిన అవసరం అన్ని వేళల్లో ఉండదు, కానీ ప్రస్తుతం ఉంటుంది. మా నాహంకర్త హరికర్త అని గుర్తించిన మా ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆయన సున్నితంగా చెప్పారు. 1000 సంవత్సరాల విదేశీ పాలనలో జరగనంతటి ధర్మద్రోహం స్వాతంత్ర్య కాలంలో అనంతర కాలంలో జరిగింది. అంటే దీన్ని మరో మాటలో చెప్పుకోవాలంటే స్వాతంత్ర్యం మనం తెచ్చుకోకుండా ఉంటేనే బాగుండేదేమో అని బాధపడదగినట్టుగా ప్రస్తుతం మనం ఉన్నాం. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో పరిశ్రమించిన వాళ్ళు ఇంకా ఉన్నప్పుడు స్వాతంత్ర్యాత్పూర్వం నుండి విదేశీ పాలకుల ద్వారా జరిగిన ధర్మద్రోహం కంటే నేడు జరుగుతున్న ధర్మద్రోహం చాలా ఇబ్బడిముబ్బడిగా ఉందనే విషయం అందరం అంగీకరిస్తున్న విషయం, బాధపడుతున్న విషయం. అది మా ప్రసాద్ గారు సున్నితంగా చెప్పారు, పివిఆర్కే ప్రసాద్ గారు. ఈ ధర్మద్రోహాన్ని చూసినప్పుడు ధర్మ ఆగ్రహానికి లోనై, ఆగ్రహం అంటే పట్టుదల అని అర్థం. శ్రీకృష్ణ ప్రభువు చేసిన హెచ్చరికని ఆదర్శంగా పెట్టుకుని ఆయన ఏం చెప్పాడు? శ్రీకృష్ణ ప్రభువు 5 సంవత్సరాల క్రితం సారపు ధర్మమున్ విమల సత్యము, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారమునందలేక చెడబారిదైన అవస్థ దక్షులెవ్వారలు పేక్ష చేసిరి. అది వారల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెను. కౌరవసభకి పాండుదూతగా వెళ్ళినప్పుడు స్వామి హెచ్చరిక చేస్తాడు 5 సహస్రాబ్దుల క్రితం. ధర్మాన్ని వెనక్కి అధర్మం విజృంభిస్తున్నప్పుడు, సత్యాన్ని అణగదొక్కి అసత్యం ముందుకు వస్తున్నప్పుడు, పుణ్యాన్ని అణగదొక్కి పాపం ముందుకు వస్తున్నప్పుడు, అధర్మాన్ని అసత్యాన్ని పాపాన్ని దమించి నియమించి ధర్మాన్ని సత్యాన్ని
పుణ్యాన్ని పునఃస్థాపన చేసే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉండి కూడా ఎవరు ఉపేక్షిస్తారో వారు నశిస్తారు సుమా. యతో ధర్మస్థతో ధర్మోత్ప్రభుని ఉన్నాను సుమా అని హెచ్చరిస్తారు ఆనాడు. మన శాస్త్రి గారి ప్రతి ఊపిరికి, ప్రతి మాటకి, ప్రతి వాక్యానికి, ప్రతి కావ్యానికి ఇది ఒక ఆదర్శం నా భావన. ఎందుకంటే ప్రస్తుతం కొన్ని దశాబ్దాలుగా మరి పట్టుబడిస్తున్న జాడ్యం అది ధర్మ విషయంలో వచ్చేప్పటికల్లా మనకెందుకు వచ్చిన విషయం లేనేటువంటి మన ఉదాసీనవశంతో మన జాతిని పీడిస్తోంది. ఈ జాతిని నిద్ర లేపాలంటే వైద్యాలుకుడు కావాలి. అయితే మా ఉలుకు పొరుగు వెంకటరావు గారు ఉన్నాడు, మహానుభావుడు, ఆయన వెళ్ళారు ఇక్కడికి. సంపాదకులు అంటే సంపాదకుల్లో సంపాదకులు ఎక్కువయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం సంపాదకులు తక్కువగా ఉన్నారు. అంటే పాతకులు తప్ప మనం చూస్తున్నాం విభిన్నమైన ప్రసార మాధ్యమాల్లో గోష్ఠి ఎలా నిర్వహిస్తున్నారో, ధర్మానికి ద్రోహం చేయడమే లక్ష్యంగా పెట్టి ఏవైతే ప్రసార మాధ్యమాలు మనకు కనిపిస్తున్నాయో రోజు మొత్తం మీద. నిజంగా చెప్పాలనుకున్న వాళ్ళ నోరు ఎలా నొక్కించే ప్రయత్నం చేస్తున్నారో అని మనం చూస్తూనే ఉన్నాం. ఇటు వచ్చి చూస్తూ మనం ఊరుకుంటున్నాం, చూసి మాట్లాడుకునే ఊరు కూడా మాట్లాడుతారు శాస్త్రి గారు. అది కలంతోనూ నోటితోనూ కూడా. ఆ సంపాదకులు లోగడ మా వెంకటరావు గారు చెప్పినట్టుగా ఒక సంపాదకుడు ఉన్నాడంటే జాతిని వారి అభిప్రాయాల్ని తీర్చిదిద్దేటువంటి స్థితి ఉండేది ఆ రోజుల్లో. అంటే జనసామాన్యంలో ఈ సంపాదకుడి భావాన్ని బట్టి మనం మార్చుకోవాలి స్పృహ ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. ఆ నైతికత ఆ సంపాదకుడికి ఉండేది. ఇందాక మనం చూసేట్టుగా సంపాదకత్వం పోయి సంపాదకత్వం మిగిలేపటికల్లా వీళ్ళు పట్టించుకోవడం మానేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఏం మాట్లాడాలో నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే పుట్టినరోజు శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే అని చెప్తే నాకు చాలా చికాకుగా ఉంటుంది. నేను ఎప్పుడు పుట్టానన్న సంగతి డేట్ కూడా చాలామంది తెలియదు. ఈ మధ్య పుస్తకాలు వచ్చిన తర్వాత ఆ పుస్తకాలన్నింటిలోనూ జనన తేదీ రాసి అది చూసి కూడా కొంతమంది అభినందిస్తే ఆ రోజున కూడా ఏంటో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వటమే తప్ప బర్త్డే చేసుకోవటం అనేది నేను అడగను. కనీసం కొత్త చొక్కా కూడా దొరుకుకోను ఏ బర్త్డేకి ఇప్పటిదాకా. ఇవాళ పొద్దున్న లేచినప్పటి నుంచి అందరూ హ్యాపీ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ అంటున్నారు. అంటే నాకు ఇవాళ షష్టి పూర్తి అయింది కాబట్టి ఇదే బర్త్డే ఏమోనని. నిజానికి నా 60వ బర్త్డే ఏప్రిల్ 22న అయిపోయింది. ఆ రోజున మామూలు షర్ట్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళి పని చేసుకొని వచ్చాను. ఎవరు నాకు హ్యాపీ బర్త్డే చెప్పలేదు. మామూలుగానే గడిచిపోయింది. ఇట్లా అన్నప్పుడు ఉన్నట్టుండి సభ పెట్టి మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు మీ గురించి ఏదో చేస్తున్నామని అంటే కొంచెం ఎంబరాసింగ్, వెరీ ఎంబరాసింగ్. తర్వాత ఇప్పుడు స్పందన అంటే ఏం చెప్పాలి? మీరందరూ చాలా పెద్దలందరూ నా గురించి చెప్పారు. చాలా చిన్నవాడిని నేను, ఏదో చేశారని మామూలు మొక్కుబడి ప్రసంగాలు మొక్కుబడి ఉన్నట్టు చెయ్యాలి కదా అని కొంత మదనపడ్డ మాట నిజమే. కానీ ఈ సభ జరిగే తీరు, దీని గురించి మన నిర్వాహకుడు, మన శర్మ వాళ్ళందరూ చెప్పిన తర్వాత ఎందుకు ఒప్పుకోవాలనిపించింది. ఎందుకంటే సమాజంలో ఉన్న ఒక వివిధ వర్గాలకు చెందిన వాళ్ళు, ధార్మిక పెద్దలు, మతాచార్యులు, ఆధ్యాత్మిక ప్రముఖులు, అన్నిటి నుంచి మా గురుదేవుడు సద్గురు శివానందమూర్తి గారు,
వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర చేరి నేను 40 ఏళ్ళుగా నేను పబ్లిక్ లైఫ్లోనే ఉండి ఏదో తోచిందంతా రాయటం, రాసి మంచో చెడో నా దగ్గర ఉన్నది సిన్సియర్గా అయితే చెప్తాను అనుకుంటున్నాను. ఇందులో భేషజాలు దాపరికాలు ఏదో ఎవరో మాట్లాడాలంటే వాళ్ళని ప్లీజ్ చేయడానికైతే చెప్పదలుచుకుంది చెప్తూ పోయా. ఇప్పుడు 40 ఏళ్ళు అయిపోయింది. ఉన్నట్టుండి చూసుకుంటే వెనక్కి చూస్తే దాదాపుగా 40 years జర్నలిజంలో అయిపోయింది. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ 34 ఏళ్ళు జర్నలిస్టుగా, ఒక పత్రిక సంపాదకుడిగా ఉండి ఆంధ్రభూమిలో చేరినప్పుడు ఒక 5 నెలలో 6 నెలలో ఉంటానేమో, ఉంటే చాలే ఒక ఎడిటర్ అయితే అనిపించుకున్నాను కదా, పర్వాలేదు అని అనుకుని వచ్చిన వాడిని 18 ఏళ్ళు అయిపోయింది. ఇంకా స్టిల్ కంటిన్యూ అయింది. అది ఎందుకైందో నాకు తెలియదు. ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటారనుకుని లేదు, ఎప్పటికప్పుడు 6 నెలలో 2 నెలలో 3 నెలలో ఉంటే మంచిది. ఓ నెల జీతం వచ్చిందంటే అరే నాకు బోనస్ అని అనుకుంటూ గడుపుకుంటే ఉన్నట్టుండి 34 ఏళ్ళు అయిపోయింది. ఎప్పుడు నాకు నిలకడ ఉద్యోగంగా ఉన్నాను. నేను గ్యారంటీగా నేను ప్లాన్ చేసుకున్నది లేదు. మనం ఏదో బ్రహ్మాండం బద్దలు కొడుతున్నాం అని భ్రమ అయితే నాకు లేదు. ఎందుకు లేదు అని అంటే ఉన్నది ఉంటాయి. ఓ పత్రిక, ఆ పత్రిక ఎడిటరు, ఆ ఎడిటరు ఉన్నంతలో ఎన్ని పత్రికలు ఉన్నాయి, ఎన్ని పత్రికలు మాట్లాడుతున్నాయి, పత్రికలు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వాటికి లక్షల సర్క్యులేషను. ఇంత ఒక మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ కనుక పెడితే మామూలుగా ఒక జిల్లా కేంద్రంలో కూడా 250 మంది వస్తారని చెప్తున్నారు. అంత విరగబడిపోయి మీడియా ప్రపంచం అంతా నానా బీభత్సంగా ఎవరు పట్టశక్యంగా కాకుండా విపరీతంగా విస్తరించిపోతున్న టైంలో ఒక పత్రిక దాని ఎడిటరు ఆయన ఏం చేశాడు అని అంటే ఆయన గురించి ఏం చెప్పాలి, ఏం తెలుసుకోవాలి. ఒక